ప్రీ పోల్ సర్వేలతో పాటు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా తమిళనాడు డిఎంకేని గెలుస్తుందని ఇచ్చారు. అయితే రెండు సర్వేలు కంప్లీట్ భిన్నంగా ఉన్నాయి. 3 సర్వేలు జేవీసీ అనేటటువంటి సంస్థ ఇచ్చింది వచ్చేటప్పటికి బీజేపీ గెలుస్తుంది, అక్కడ ఎన్డీఏ గెలవబోతోందని ఇచ్చింది. అదే సందర్భంలో యాక్సిస్ ఇండియా వచ్చేటప్పటికి విజయ్ గెలవబోతున్నాడు, ఏకంగా ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఒక బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు అన్నటువంటి సర్వే ఇచ్చుకొచ్చింది యాక్సిస్ ఇండియా. ఆ తర్వాతన చాణక్య వాళ్ళు వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్లో డిఎంకే గెలవబోతోంది, సెకండ్ ప్లేస్లో విజయ్ రాబోతున్నాడు, ఏఐఏడిఎంకే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోబోతోందని ఇచ్చారు. అయితే యాక్సిస్ ఇండియా సర్వేనే విజయ్ నమ్ముతున్నాడు. అందుకనినే ఖచ్చితంగా గెలవబోతున్నాం, ముఖ్యమంత్రి కాబోతున్నానని నమ్ముతున్నాడు. నిన్న మిగతా ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరితో మీటింగ్ అయ్యాడు. కరెక్ట్గా అందరూ కౌంటింగ్ దగ్గర చివరి కౌంట్ అయ్యేదాకా కూడా అక్కడే ఉండాలి. ఆ తర్వాత ఇంక ఏ పార్టీ కార్యాలయాలకు వెళ్ళడానికి లేదు, లేదా మీ ఇళ్ళకి వెళ్ళడానికి కూడా వీల్లేదు, నేరుగా ఆఫీస్కి వచ్చేయండి అన్నటువంటి చెప్పుకొచ్చాడు. తద్వారా తను ముఖ్యమంత్రి అవుతానన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.